హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ల దూరంలో నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో 595 గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. 18 ఫీట్ అనమాట రోడ్డు ఫేసింగు. సో మనకి ఇక్కడ గజం ఇప్పుడు 15,277 రూపాయలకి సేల్కి వచ్చింది. లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది. అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ గుంటూరు బస్ స్టాండ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే ఈ ప్రాపర్టీ కమర్షియల్గా కానీ గోడౌన్గా కానీ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే రెసిడెన్షియల్ పర్పస్గా కానీ అపార్ట్మెంట్స్లా కట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. లేదంటే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా చూసి తీసుకోండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ మనకి కృష్ణా మినీ స్టేట్స్ ఆర్సీఎం చర్చి దగ్గర అయితే వస్తుందన్నమాట. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. ఈ 595 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది 90,90,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. ఇది 91 లక్షలు కావచ్చు, 92 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి గజం వచ్చేసి 15,277 రూపాయలకి అయితే సేల్కి వచ్చింది. గుంటూరు ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. సో ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.